ఇక వాడోగడు వీడోగడు కాయగూరలు ముచ్చట్లు చెప్పిన ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట, అటు విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు, నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకి వెళ్ళి కవిత అన్నాను. కానీ నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతానట, వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు, మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేసింది, ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించాను. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం.